మన సభ్యులందరికీ నమస్కారం. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సహదేవ్ వర్మ. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద 2026 మార్చి 11వ తేదీన మూడవ రోజు ఎన్ఏసీ అధ్యక్షులు ముగింపు సభలో కేంద్ర ప్రభుత్వం 2026 ఏప్రిల్ నెల 2వ తారీఖు లోపల ఈపీఎస్ 95 మినిమం పెన్షన్ రూ. 7,500 ప్లస్ డిఏ పెంపుదలను ప్రకటించకపోతే దేశవ్యాప్తంగా ఈపీఎస్ 95 పెన్షన్లందరూ రాస్తా రోకో మరియు రైలు రోకోలు చేపడతామని ప్రకటించారు. కానీ ఈపీఎస్ 95 పెన్షన్లందరూ సీనియర్ సిటిజన్స్ కావడం, వారి వయసు 60 నుండి 80 ఏళ్ళు పైబడే వారే కావడం, ఈ ముసలి వయసులో ప్రాక్టికల్గా రాస్తా రోకోలు రైలు రోకోలు చేయలేరని ఎన్ఏసీ నాయకత్వం గత 2026 మార్చి 11వ తేదీన జంతర్ మంతర్ వద్ద చేసిన ప్రకటనను విరమించుకున్నట్లు తెలుస్తున్నది. దానికి బదులుగా ఎన్ఏసీ అధ్యక్షులు వారి నాయకులు తిరిగి దేశవ్యాప్తంగా రాష్ట్రాల వారీగా తెలంగాణ, హైదరాబాద్, కర్ణాటక, ఒరిస్సా, బీహార్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, హర్యానా, వెస్ట్ బెంగాల్, ఛత్తీస్గఢ్ మొదలగు వివిధ రాష్ట్రాల్లో తిరుగుతూ ఈపీఎస్ 95 పెన్షనర్స్తో సమావేశాలు నిర్వహించి కేంద్ర ప్రభుత్వం తాలూకా వ్యవహార శైలిపై ఈపీఎస్ 95 పెన్షన్లందరినీ ఒక తాటి మీదకు తీసుకొస్తున్నారు. అందులో భాగంగా వెస్ట్ బెంగాల్లో ఎన్ఈసీ నాయకులు సిడబ్ల్యూసీ మీటింగ్ కూడా అక్కడే ఏర్పాట్లు చేసుకుని దేశవ్యాప్త ఈపీఎస్ 95 పెన్షన్ల ఆందోళనను ముందుకు ఎలా సాగించాలో చర్చించుకున్నారు. ప్రస్తుతం ఎన్ఈసీ నాయకత్వం ఈపీఎస్ 95 మినిమం పెన్షన్ రూ. 7,500 ప్లస్ డిఏ పెంపు డిమాండ్ను తిరిగి పాత విధానాన్ని అవలంబిస్తుంది. దేశవ్యాప్త ఈపీఎస్ 95 పెన్షన్లందరూ వారి వారి పీఎఫ్ కార్యాలయాల వద్ద ధర్నా చేయడం, అదేవిధంగా వారి జిల్లా కేంద్రాల్లో డిస్ట్రిక్ట్ కలెక్టర్లకు మెమోరాండంలు ఇవ్వడం, అలాగే ఈ నెల జూలై 20వ తేదీ నుండి ఎలాగూ వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. అవి ఆగస్టు నెల 20వ తేదీ వరకు జరుగుతాయి కనుక వారి వారి పార్లమెంట్ పరిధిలో ఉన్న పార్లమెంట్ మెంబర్లందరికీ మరియు కేంద్ర మంత్రులను కలిసి ఈపీఎస్ 95 మినిమం పెన్షన్ రూ. 7,500 ప్లస్ డిఏ పెంపుదల ప్రకటనను కేంద్ర ప్రభుత్వం వెంటనే చేయాలని మెమోరాండం ఇవ్వాలని తీర్మానించారు. అలాగే చేస్తున్నారు. దేశవ్యాప్త ఈపీఎస్ 95 పెన్షన్లకు మినిమం పెన్షన్ పెంచాలని సుమారుగా 100 మంది పార్లమెంట్ సభ్యులు ఎన్ఏసీ ఆందోళనకు మద్దతు తెలుపుతూ పార్లమెంట్ లోపల, పార్లమెంట్ బయట కూడా ఈ బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, చేస్తూనే ఉన్నారు. కానీ ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుండి ఏ విధమైన సమాధానము రాలేదు. దున్నపోతు మీద వర్షం పడినట్లు వ్యవహరిస్తున్నది కేంద్ర ప్రభుత్వం. ఈ జరగబో వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో పార్లమెంట్ మెంబర్లని అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్పడానికి కేంద్ర ప్రభుత్వం కార్మిక శాఖ తరపున షెడ్యూల్ ఆఫ్ డేట్స్ తయారు చేసుకుని సర్క్యులర్ కూడా జారీ చేశారు. పార్లమెంట్ మెంబర్లు అడిగిన ప్రశ్నలకు కేంద్ర కార్మిక శాఖ మంత్రి పాత సమాధానం చెప్పడం అలవాటు అయిపోయింది. ఎన్ఈసీ నాయకత్వం తిరిగి ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద 2026 ఆగస్టు నెలలో మహా ఆందోళన కార్యక్రమం తలపెట్టనుంది. ఈ జరగబో దేశవ్యాప్త ఈపీఎస్ పెన్షన్ నిరసన కార్యక్రమానికి పార్లమెంట్ మెంబర్లను మద్దతు తెలపాలని ఎన్ఎస్సీ నాయకులు కోరుతున్నారు. ఈ బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని మహాప్రభో మా సమస్యలు వెంటనే పరిష్కరించండి గత 10 సంవత్సరాలుగా అనగా 2014 నుండి పోరాటాలు చేస్తూనే ఈపీఎస్ పెన్షన్ల ముఖ్య సమస్య అయిన ఈపీఎస్ మినిమం పెన్షన్ పెంపుదల సమస్యను పక్కన పెట్టి దేశవ్యాప్తంగా అడగని డిమాండ్లను 7 కోట్ల మంది పీఎఫ్ చందాదారులకు, ప్రస్తుతం పనిచేస్తున్న కార్మికులకు పీఎఫ్ అమౌంట్ను ఏటీఎం విత్డ్రాల్ ఫెసిలిటీ అని, పీఎఫ్ అమౌంట్లో 20% ఉంచుకొని 70% డైరెక్ట్గా విత్డ్రాల్ చేసుకునే సదుపాయాలు కల్పించే పనిలో కేంద్ర ప్రభుత్వం నిమగ్నమై ఉంది. ఈ కేంద్ర ప్రభుత్వం అంటే కేవలం దేశవ్యాప్త 86 లక్షల మంది మాత్రమే ఉన్న ఈపీఎస్ 95 పెన్షన్లలో అయిన సీనియర్ సిటిజన్స్ మరియు వయసులో పెద్దవారు, ముసలివారు, పేదవారైన ఈపీఎస్ 95 పెన్షన్లు మినిమం పెన్షన్ పెంపుదల సమస్య వారికి ముఖ్యం కాదు.
అని ఈ బీజేపీ ప్రభుత్వ వ్యవహార శైలికి ఎవరైనా అర్థం అవుతుంది. గతంలో ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న ధర్నా కార్యక్రమంలో 2024 డిసెంబర్ 20వ తేదీన కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య గారు ఎన్ఈసీ నాయకులను చర్చలకు రమ్మని పిలిచిన సందర్భంలో మేము ఈపీఎస్ 95 మినిమం పెన్షన్ పెంచే పనిలో ఉన్నాం. ఈ ఈపీఎస్ 95 మినిమం పెంచడానికి కొన్ని శాఖల అనుమతులు తీసుకోవడానికి కనీసం మాకు రెండు నెలలు సమయం కావాలని కోరారు. ఆ మాట చెప్పి ఇప్పటికీ 1 సంవత్సరం 6 మాసాలు అంటే సుమారు 18 నెలలు పూర్తయ్యాయి. కానీ మినిమం పెన్షన్ పెంపుదల సమస్య ఎక్కడ గొంగలు అక్కడే అన్నట్లు తయారైంది. ఈ సమస్య పరిష్కారం ఇప్పటి వరకు చేయలేదు. ఒక విధంగా చెప్పాలంటే దేశవ్యాప్తంగా ఉన్న 86 లక్షల ఈపీఎస్ పెన్షనర్లకు మోసం చేయడమే. ఇప్పటికే దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఈపీఎస్ 95 పెన్షన్లు తమ పెన్షన్ త్వరలో పెరుగుతుందని ఎదురు చూసి చనిపోతున్నారు. ఈ బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఇంకా ఎంతకాలం ఈ సమస్యను సాగదీస్తూ కాలం గడుపుతారో తెలియని పరిస్థితి కనబడుతున్నది. దేశవ్యాప్త ఈపీఎస్ 95 పెన్షన్లారా, ఇప్పటికైనా కళ్ళు తెరవండి, నడుం బిగించండి. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా పోరాటం సిద్ధం కండి. ఇక తోడో పేడో తేల్చుకున్న సమయం ఆసన్నమైందని మేము భావిస్తున్నాము. इसका मतलब हम कौन से जाति के, कौन से धर्म के, कौन से डिपार्टमेंट के मालूम नहीं, आप साथ साथ बैठे हो. हम सब हाथ उठाओ. हाथ नहीं उठेगा तो दुखेगा नहीं तो आपको मेडिकल की जरूरत पड़ेगी नहीं. तो मेडिकल फैसिलिटी मांग रहे हो, बराबर है. ज्येष्ठ भारत श्रेष्ठ भारत. हमारा कहना है कि हमारा भारत देश दुनिया में सबसे ज्येष्ठ और श्रेष्ठ है. तो उस ज्येष्ठ और श्रेष्ठ देश के हम ज्येष्ठ और श्रेष्ठ नागरिक हैं. इसका हमें अभिमान है. इसलिए नारा है ज्येष्ठ भारत श्रेष्ठ भारत. ज्येष्ठ भारत ज्येष्ठ भारत. धन्यवाद. समाज परिवर्तन का संकल्प आप कहिए पूर्ण हो. हमारा ईपीएस 95 समाज परिवर्तन का संकल्प पूर्ण हो. हमारा ईपीएस 95 समाज परिवर्तन का संकल्प पूर्ण हो. लक्ष्मी मैडम आगे बढ़ो, हम आपके साथ हैं. जोर से कहिए, लक्ष्मी मैडम आगे बढ़ो, हम आपके साथ हैं. इसके बाद में नरगुंड साहब आगे बढ़ो, हम आपके साथ हैं. नरगुंड साहब आगे बढ़ो, हम आपके साथ हैं. एक और अंतिम नारा हम कहेंगे, लड़ेंगे. आपको कहना है जीतेंगे, और करो या मरो भूल जाइए. हम यहाँ से संकल्प लेके जा रहे हैं, लड़ेंगे. आपको कहना है जीतेंगे. क्या कहना है? जीतेंगे. जोर से कहिए. वही भी वहाँ से आशीर्वाद देगा कि लड़ेंगे जीतेंगे. लड़ेंगे जीतेंगे. लड़ेंगे जीतेंगे. लड़ेंगे जीतेंगे. लड़ेंगे जीतेंगे. एक और अंतिम नारा, ये जो हमारे पेंशन का विषय है, ये केवल जो है नारा नहीं है. इसको हम कहेंगे पेंशन. हाँ, लड़ेंगे जीतेंगे, पेंशन लेके रहेंगे. पेंशन लेके रहेंगे. पेंशन लेके रहेंगे. ध्यान सुनिए, पेंशन लेके जोर से कहना है. लड़ेंगे जीतेंगे, पेंशन लेके रहेंगे. लड़ेंगे जीतेंगे, पेंशन लेके रहेंगे. लड़ेंगे जीतेंगे, पेंशन लेके रहेंगे. आप सबके प्रति कृतज्ञता व्यक्त करते हुए లెట్ us hope for the best. మరి యొక్క కొత్త సమాచార వీడియోతో మీ ముందుకు వస్తాను.